హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్రావు మజ్జి, జనసేన పార్టీ పలాస నియోజకవర్గం. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం ర్యాకెట్ వేసుకొని అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాం. రకరకాల కొత్త విషయాల్ని కనుగొంటున్నాం. కానీ మనకి భూమి మీద అద్భుతం అనిపించే కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇప్పటి వరకు రోడ్లు లేనటువంటి గిరిజన గ్రామాలకి రోడ్లు వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక అద్భుతమైన న్యూస్. ఇప్పటి వరకు కరెంట్ ఫెసిలిటీ లేనటువంటి గిరిజన గ్రామాలకి విద్యుత్ అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అది మహా అద్భుతమైనటువంటి న్యూస్. పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు వచ్చి గుర్తించినంత వరకు కూడా గిరిజన గ్రామాల మౌలిక అభివృద్ధిని ఎంతవరకు ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు, అక్కడ ఉండే ఏ రాజకీయ నాయకుడు గుర్తించలేదు. కాబట్టి మనకి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారి నాయకులకు ఒకసారి అధికారం ఇస్తే మన రాష్ట్రంలో అభివృద్ధికి అద్భుతాలు సృష్టించవచ్చు. ఎంత నిబద్ధతతో ప్రజలకి సేవ చేయాలనే ఒక భావంతో పనిచేసే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు మనకు కావాలి. ఇంత వెనుకబాటుతనానికి కారణం ఎవరు? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికీ విద్యుత్ కాంతులు లేని గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికీ ఎమర్జెన్సీ వస్తే ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న గ్రామాల్లో ఉన్నాయి. ఆ గ్రామాల్లో సాధారణ ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. దీనికి ఒక కారణం వాటర్ కూడా. మనం సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం, మనం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోవడమే ఇటువంటి కారణం. మనం ఎన్నుకునేటప్పుడే మనకి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మన హక్కు, ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోనప్పుడు మాత్రమే మనకి ఇలాంటి కష్టాలు వస్తాయి. రోడ్లు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నాం. ఇప్పటి వరకు రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయంటే మనలో ప్రశ్నించే తత్వం కోల్పోయినట్టే, లేకపోతే అక్కడ పనిచేసి ఇప్పటి వరకు ఎన్నికైనటువంటి రాజకీయ నాయకులు నిజంగా కొలలేనట్టే. ఫస్ట్ మన మౌలిక సదుపాయాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. అలాంటి గ్రామాలు ఏవైనా ఉంటే ఫస్ట్ రోడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి, విద్యుత్ కాంతులు అందించాలి. ఆ దగ్గరలో ముఖ్యంగా విద్యా వైద్యం అందేటట్టు చూడాలి. ఉచిత పథకాలు, ఉచితంగా ఏమిస్తున్నారు, ఉచితంగా మనకేం కావాలి, ఇంకెవరైనా వస్తే ఏమిస్తారనే ఒక ఆలోచనతో తప్పితే మనల్ని, మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచేది మన ఆరోగ్యం మాత్రమే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనం ఆరోగ్యంగా ఉంటే మనకు కోట్లు ఉన్నట్టే. అండ్ ఈ సొసైటీలో మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఏదైనా ఒక గౌరవం తీసుకొస్తుందంటే అది మీ ఎడ్యుకేషన్ మాత్రం. విద్య మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. కాబట్టి గవర్నమెంట్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. అంతేగాని ఈ ఉచిత పథకాలు ఎవడేమిస్తాడో, ఎవడేమిస్తే ఎక్కువ ఇస్తే అడిగే ఓటేస్తాను, ఇలాంటి ఆలోచనలు ఉన్నంత వరకు మన గ్రామాలు కానీ మనం కానీ అభివృద్ధి చెందాం. ఏ ఉచిత పథకాలు అయినా కూడా మళ్ళీ అవి పన్నుల రూపంలో, ఛార్జీల రూపంలో మీ మీదే పోతారు. కాబట్టి ఓటర్లు, ప్రజలు అందరూ కూడా ఈ ఉచితాల వెంట పరిగెట్టడం మానేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందేలాగా మంచి ఎడ్యుకేషన్ కానీ మనం అందించగలిగితే గ్రామాల్లో చాలా మంది ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఒక మంచి రూట్ దొరుకుతుంది. దయచేసి ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ, ఓటర్లందరూ.